పద్మ తీసుకోండి. మీకు ఈ భూమి మీద నమ్మకం ఉంటే నాకు మీ మీద నమ్మకం ఉంది. వద్దు పద్మ, అది స్త్రీధనం. నీ పుట్టింటి నుంచి నువ్వు తీసుకొచ్చింది. స్త్రీకి ధనం వర్తే. అనురాగంతో కూడిన మీ మనసే నాకు పుట్టిల్లు. ఇక సొంతం అనేది ఎక్కడుందండి? ఈ చేతి గాజులు తీసి భారీగా మీకు చేతునిస్తున్నాను, అంతే. తీసుకోండి. ఆలస్యం చేసినట్టున్నాను బాబు. అబ్బే లేదమ్మా, ఇప్పుడే పని ముగించుకుని పైకి వచ్చాం. ఏమో బాబు, ఆ నూతిలో కాసిన నీళ్లు పడితే మనందరి కడుపుల్లో 4 మెతుకులు పడ్డట్టే. బాబు రవి, మన తులసికి సూడిదలు తీసుకెళ్ళాలి బాబు. అదేమిటయ్యా ఈ విషయం ఇంత మెలిగా నా చెప్పటం? నేను అమ్మమ్మను కాబోతున్నానని తీపి తినిపించి సంతోషంగా చెప్పాలి గాని. అదేమిటమ్మా, ఎందుకా కన్నీళ్ళు? అవునాయన, అమ్మమ్మనవుతున్నానని ఆనందపడినా, మోసే ఎద్దు మీదే మోత బరువు పెడుతున్నానని బాధపడినా. అదేమిటయ్యా తులసికి సూడిదలు తీసుకెళ్ళటం మనకు భారం ఎలా అవుతుంది? అవునమ్మా, ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని మౌనంగా కన్నీటి చాటును దాచానే గాని నీకు న్యాయం చేశానా? రక్తం పంచుకు పుట్టినవాడు పట్నంలో తైతక్కలాడుతుంటే ఆస్తి ఇవ్వకపోయినా రేయింబవళ్ళు కష్టపడుతున్న మిమ్మల్ని ఇంకా బాధించాలంటే ఆ తల్లి మనసు ఎంత విలవిల్లాడిపోతుందో ఆలోచించావా? మమతానురాగాలు పంచుకోవటానికి ఒక తల్లి గర్భాన్నే పుట్టనక్కర్లేదమ్మా. తులసిని నా చెల్లెలుగానే కాదు, సొంత బిడ్డగా చూసుకుంటాను. రేపే పట్నం వెళ్ళి చీర సారే తీసుకొస్తాను. సూడిదలు తీసుకెళ్లి తులసిని శ్రీమంతానికి తీసుకొద్దురు గాని. ఏమిటి ఎలా వచ్చారు? సూడిదలన్నయ్యా, ఇంటికి తీసుకెళ్లి శ్రీమంతం చేయాలనుకుంటున్నా. మీకు మర్యాదలు తెలిసే సూడిదలా? 3 చీర తమిడి సరివిడినా, ఇంతకంటే తేవడానికి అది ఎక్కడ ఉందలే మీకు. బాబాయ్, అంత గతి లేని వాడుగా మాట్లాడకండి. ఏ రాష్ట్రం పొడుచుకొస్తుంది. చింత తెచ్చినా పులుపు తావలేదనేది ఇదే. లేనోళ్ళు లేనట్టుగా పడుండగా ఈ బ్యాషిజాలు ఎందుకు? అన్నయ్య, శ్రీమంతానికి కావాల్సినవి సిరి సంపదలు కావు, కడుపులో పడ్డ పసిగుడ్డు చిరంజీవి కావాలని చేసుకునే వేడుక. ఆ డబ్బు లేని వేడుకలు నేను చేస్తాను సారా. సరేలే, తెచ్చింది తెచ్చారుగా, ఇక వెళ్ళండి. ఎక్కడికయ్యా వెళ్ళేది? ఇందాక నుంచి చూస్తున్నాను. సూడులు తెచ్చిన ఆడాలను నిలబెట్టి మర్యాద అక్కడ మాట్లాడతావా? సూరమ్మ, నేను మాట్లాడేది సూడుదలు వద్దని కాదు, తులసిని శ్రీమంతానికి పంపనని. ఎందుకు పంపని? శ్రీమంతం పేరుతో తీసుకెళ్లి వస్తువులన్నీ ఒలిచి వాళ్ళ అవసరాలు తీర్చుకుని భోజపడితో తిరిగి పంపుతారు. అన్నయ్య అన్నా పిన్నయ్య అన్నా జరిగేది అంతే. మీరంతగా తీసుకెళ్లాలంటే ఓ పని చేయండి, ఆ వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టించి తీసుకెళ్ళండి. ఇంతకిన్ని నగలు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను. తులసి, అవునమ్మా, మావయ్య గారు చెప్పింది నిజం, ముమ్మాటికి నిజం. తులసి, అవును, ఇక్కడ లేని ఆస్తి ఆప్యాయత అక్కడ ఏ ఉన్నాయని నేను రాను. మీరు తీసుకొచ్చిన చీర సారే కూడా తీసుకువెళ్ళిపోండి. శుక్రవారం పూట తెచ్చి నువ్వు తిరిగి నేను ఇవ్వను. అయ్యయ్యో, ఇవి అట్టుపోయి ఏ కొట్లో అమ్ముకు తస్తాడు. రెండో ఎవడదాం. మాట అన్నాడా? వాడి నీచ బుద్ధులు మనకు ఆపాదిస్తాడా? నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి వాడికి బుద్ధి చెప్పి చెల్లెలు తీసుకొస్తాను. వద్దండి, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే తీసుకురాగలిగింది తులసిని కాదు, ఇంతకింత అవమానాన్ని. నన్ను అవమానించడానికి వాడికి ఎన్ని గుండెలు? ఇంకా అతనికి వేరే గుండె కావాలా మీ గుండెని పగలగొట్టడానికి? మీ చెల్లెలే తన మావయ్యని వెనకేసుకొచ్చి మమ్మల్ని తోడునాడితే. ఏమిటి, తులసి మిమ్మల్ని తోలనాడిందా? అది సహజం బాబు. మెట్టినింటికంటే ఏ ఆడది పుట్టింటిని గొప్పగా చూసుకోదు. ఆడపిల్లనిచ్చుకున్న చోట ఇలాంటివి సహజం. పేదవాళ్ల ప్రేమ కన్నీటి వరకు ఆగిపోవాలండి. పట్టుదలకపోతే మన ప్రేమ అనురాగాలే ప్రేమించిన వాళ్ళ పట్ల తిరగటి రాళ్ళవుతాయి. అర్థమైంది పద్మ, ఇన్ని అవమానాలకు కారణం మన పేదరికమేనని, ఆస్తి అంతస్తు లేని వాళ్ళ మమత మానవత్వాలు పిచ్చి వాళ్ళ ప్రేలాపనే అవుతాయని పూర్తిగా అర్థమైంది. పోలీసులా కాకుగూళ్ళు కొట్టినందుకు ఆయన నేను పొయ్యిలో పెట్టినందుకు నన్ను మూసేస్తారేమో. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? నేనన్నయ్య మోహన్ని. ఒరే, నువ్వు మోహన్ నువ్వా? ఏరే, ఈ డ్రెస్ భలే బాగుంది.
ఓ మాట నాకు ఇస్తావా? మళ్ళీ వేసుకుని ఇచ్చేస్తాను. తప్పన్నయ్య, వేసుకోకూడదు. పోనీ టోపీ. అబ్బో అబ్బో అబ్బో, అత్తయ్య. నా తండ్రి దొరబాబులో ఉన్నావయ్యా. ఎంతమంది పాపిష్టి కళ్ళు పడ్డాయో. ఉండు ఇప్పుడే వస్తాను. ఏమవుతున్నా, బాగున్నావా? బాగున్నాను. దానికే గుమ్మటంలా ఉంది. ఏంటమ్మా సిగ్గుపడి ఇక్కడే నిలబడ్డావా? పో, నీ కోసం ఎదురు చూసి చూసి ఇంతంత కళ్ళు ఇంటింటి కళ్ళు అయిపోయినాయి. ఎవరో పోలీసులు అనుకున్నా